కంటికి కనిపించే దైవం సూర్యభగవానుడు. అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అంటాం. రథసప్తమి సూర్యుని పండుగ. ఆదిత్యుని పుట్టినరోజుగా రథసప్తమి జరుపుకోవడం ఆనవాయితీ. సరిగ్గా ఆ రోజు నుండే సూర్యగమనంలో మార్పు కూడా సంభవించడం విశేషం. ఆ రోజు సూర్యభగవానుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రతకథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు. పూర్వం కాంభోజీ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బును పడిన కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసేది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంతదర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడును చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చేయని పాపానికి రాజకుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నారని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధంగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చేయటం చాలా ఉత్తమం. ఆ మరునాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దాన ధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రథాన్ని, సూర్యప్రతిమను ఉత్తములు అర్హులు అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంభోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడుకాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది. ఈ రథసప్తమి రోజున సూర్యుణ్ణి పూజించి ఆరుబయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా ఆ ప్రదేశాన్ని గోమయంతో, ఆవు పేడతో శుద్ధి చేసి గోమయంతో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం, బెల్లం అందులో వేసి చక్కగా నివేదనకు సిద్ధంగా చక్కెర పొంగలి వండుతారు. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు. వితరణ కూడా చిక్కుడు ఆకులోనే చేస్తారు. పాలు పొంగించటం ఆ ఇంటి వృద్ధికి సంకేతం. ఇంకో విషయం, ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడుకాయల్ని వాడి కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా దానిని భావించి పూజ చేయాలి. ఇలా రథసప్తమి వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతము మన సాంప్రదాయమున నిలచియుండిన భారతీయతకు చిహ్నము. మనం రథసప్తమి అంటాము. సప్త అంటే 7. 7కి చాలా విశిష్టత ఉంది. ఆకాశంలో ఇంద్రధనస్సు రంగులు 7, సూర్యభగవానుడి రథానికి అశ్వాలు 7, సంగీత స్వరాలు 7, మనకి సప్త వారాలు 7, సప్త ద్వీపాలు, సప్త ఋషులు, సప్తగిరులు సంగతి తెలిసిందే. సప్త సముద్రాలు, సప్త లోకాలు, అలాగే సూర్యభగవానుని కిరణాల్లో మొదటి 7 ముఖ్యమైనవి అని కూడా చెప్తూ ఉంటారు. ఆ 7 పేర్లు: మొదటి కిరణం సుషుమ్నం, రెండవ కిరణం హరికేశు, మూడవ కిరణం విశ్వకర్మ, నాల్గవ కిరణం విశ్వవ్యచ, 5వ కిరణం సంపద్వసు, 6వ కిరణం అర్వాదము, 7వ కిరణం స్వరాడ్వసు. ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి. రథసప్తమి నాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం: నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే యద్యజన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ యే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే రథసప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు శోకాలు నశిస్తాయి. ఈ జన్మలో చేసిన, జన్మాంతరాలలో చేసిన, మనస్సుతో, మాటతో, శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. స్నానం చేసిన తరువాత సూర్యదేవుని చిత్రపటానికి ఎర్రని రంగులో ఉండే పువ్వులు, ఎర్రని కుంకుమ, గంధంతో సూర్యభగవానుడికి పూజలు చేయాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. రథసప్తమి రోజున ఆదిత్యుడిని ఇలా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అంతేకాదు ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. మీకు చర్మరోగాల నుండి విముక్తి లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.